కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6లో భాగమైనటువంటి స్త్రీ శక్తి పథకం నిన్నటి నుంచి ఈ యొక్క ప్రారంభమైంది. ఈ యొక్క పథకంతో పాటు నిన్న సీఎంతో పాటు డిప్యూటీ సీఎం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం 5 గంటల నుంచే ఈ యొక్క స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఈ యొక్క ఆర్టీసీ అయితే వారికి ఉచితంగా కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ నుంచి బయలుదేరేటువంటి పెంచులకోన బస్సు ఇప్పుడు బయలుదేరేదానికి సిద్ధంగా ఉంది. ఒకసారి ఆ బస్సు లోపలికి వెళ్ళి ఆ యొక్క మహిళలు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పైన మహిళలు ఏమంటారు అన్నటువంటి విషయం పైన కూడా వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం గమనించవచ్చు, రోజుటి మాదిరి కంటే కూడా ఎక్కువగా మహిళలు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పెట్టినందువల్ల ఈ యొక్క మహిళలు కూడా ఎక్కువగా బస్సులో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. చాలామంది మహిళలతో కూడా ఈ యొక్క బస్సు అంతా కూడా నిండిపోయింది. మనం గమనించవచ్చు, ఇక్కడ పెంచలకోనకి వెళ్ళేటువంటి ఈ బస్సులో మొత్తం కూడా దాదాపుగా 70% మహిళలతోనే నిండిపోయి ఉంది. ఏదైతే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం నిన్నటి నుంచి అమలైందో ఆ యొక్క అప్పటి నుంచి కూడా ఈ యొక్క మహిళల్లో ఆనందం అయితే కనిపిస్తూ ఉంది. ఏమంటారు ఈ యొక్క ఉచిత బస్సు మహిళల ప్రయాణానికి సంబంధించి ఏమంటారమ్మా? సంతోషంగా ఉంది. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. మీరు చెప్పండి మేడం, ఏమంటారు? ఎలా అనిపిస్తుంది ఈ యొక్క ఉచిత బస్సు మహిళా ప్రయాణం? ఫ్రీ కదా, హ్యాపీగా ఉంది. ఫస్ట్ రోజే కదా మేము, అంటే కొంతమంది ఆధార్ కార్డులు తెచ్చుకున్నాం, కొంతమంది తెచ్చుకోలేదు. ఇంకా అట్లాంటి అన్ని ప్రాసెస్ ఉన్నాయి కదా. అయితే ఇక్కడ మహిళలు చెప్తా ఉన్నారు, ఈ యొక్క పథకం కూడా వారికి ఎంతో ఆనందిస్తుందని చెప్పి కూడా. మేడం ఏమంటారు? ఈ యొక్క మీరు యూత్కి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఈ బస్సు ప్రయాణం ఉపయోగపడుతుందని కూడా చెప్తా ఉంది, ఏమంటారు? ఏం లేదు, చాలా హ్యాపీగా ఉంది ఫ్రీ బస్ వేయడానికి. మీరు ఊహించారా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం? లేదు. ఈ యొక్క ఏదైతే మహిళలకు ఉన్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మహిళలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బస్సులంతా కూడా చాలా వరకు మహిళలతో నిండిపోయి ఉంది. మేడం, ఇక్కడ మహిళలంతా కూడా పెంచులకోనకి వెళ్ళేందుకు ఆ యొక్క పుణ్యక్షేత్రానికి వెళ్ళేటువంటి ఈ యొక్క బస్సులో కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. ఇక్కడ కండక్టర్ కూడా ఇక్కడ టికెట్లు కూడా ఇస్తూ ఉన్నారు. ఒకసారి కండక్టర్తో కూడా మాట్లాడి ఆయన ఈ యొక్క బస్సుకి సార్ మీకు ఎలాంటి మార్గదర్శకాలు ఇచ్చున్నారు సార్? ఇప్పుడు ఈ మహిళలకి ఫ్రీ అని చెప్పారు, ఫ్రీ టికెట్గా కొట్టమన్నారు, ఫ్రీయే కొడుతున్నాం. ఏ విధంగా ఇప్పుడు మహిళలకి ఏ విధంగా టికెట్ ఇస్తారు? ఒకటి ఇస్తారా? అడిగిస్తానే ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క మహిళలకి కూడా ఆధార్ కార్డు మనం చూస్తాను. ఈ యొక్క ఆధార్ కార్డు కండక్టర్కి చూపిస్తే ఉచితంగా వారికి 0 ఫేరు టికెట్ కూడా ఇస్తూ ఉన్నారు. మనం గమనించవచ్చు. ఈ టికెట్ ఇదో మనం చూడొచ్చు. ఈ 0 ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి పెంచులకోనకి 90 రూపీస్, 95 రూపీస్, ప్రభుత్వ రాయితీ కూడా 95 రూపీస్. ఇది 0 ఫేర్ కూడా చూపిస్తూ ఉంది. మహిళలకి ఈ విధంగా ఈ యొక్క నిన్నటి నుంచి ఈ ఉచిత బస్సు ప్రయాణం కూడా జరుగుతూ ఉంది. దీంతో మహిళలైతే ఈ యొక్క ఉచిత బస్సు మహిళా ప్రయాణాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్తా ఉన్నారు. మేడం, ఎలా అనిపిస్తుంది ఈ ఉచిత బస్సు ప్రయాణం? మాకు బాగా అనుకూలంగా ఉందండి. ప్రయాణం బాగుంది. ఏం చెప్తారు ప్రభుత్వానికి? బాగుందని చెప్తామండి. బాగా చేశారు బస్సు. ఇటు చూస్తూ ఉన్నాం, చాలామంది మహిళలు అయితే వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం సూపర్ 6లో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో కూడా వారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి కూడా వారు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటా ఉన్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు ఆర్టీసీ బస్సు ప్రయాణం నుంచి. For more videos like this, subscribe Big TV channel.